నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతి కావ్యం రాసి అక్రమ జాతికి అంకితం చేశారు. అడ్డగోలుగా తవ్వకాలు జరిపి కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ తీశారు. వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై ఉప సర్పంచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ రంగంలోకి దిగింది. దాంతో కృష్ణారావు అడ్డగోలు మైనింగ్ కు అడ్డుకట్టపడింది. జలదంకి మండలంలో కేజీఎఫ్ మూవీ తరహాలో తవ్వకాలు జరిగాయి. అక్కడ బంగారం కోసం తవ్వితే ఇక్కడ రాయే బంగారం అయింది. ఒక్కరి పేరుతో లీజ్ తీసుకొని మరొకరు యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలను తన జోబిలో వేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్ తరహా అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి కనుసన్నల్లో జరిగిన వందల కోట్ల అక్రమ మైనింగ్ బట్టబయలైంది. రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్న భూమిలో స్టోన్ క్రషర్, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసుకున్నాడు. లీజు గడువు ముగిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 కోట్లకు పైగా అక్రమాలు చేసినట్లు నిర్ధారణవ్వగా మార్కెట్ విలువ ప్రకారం 600 కోట్ల పైమాటే. జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరం ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరిగింది. అడ్డు చెప్పిన స్థానికులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశారు. గట్టుపల్లిలో సర్వే నెంబర్ 10, 15 గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ కు 9.8 ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ లీజు భూమిలో తవ్వకాలు జరపకుండా క్రషర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ 1 టన్ను ఖనిజం తవ్వకపోయినా 28,000 క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు పర్మిట్లు సృష్టించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లను అక్రమార్కులు వినియోగించుకున్నారు. అన్నవరం గ్రామంలోని 851 సర్వే నంబర్లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు జరిపింది. అక్కడ సుమారు 5 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ను అక్రమంగా తవ్వారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగుణమ్మ, చంద్రశేఖర్ పేర్లతో గతంలో పలు లీజు భూములున్నాయి. వాటి లీజు గడువు ముగిసిపోయినా వాటిలో కూడా గురు రాఘవేంద్ర కంపెనీ పాగా వేసి మైనింగ్ తవ్వకాలు జరిపింది. గట్టుపల్లి, అన్నవరం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఉప సర్పంచ్ సుబ్బారావులు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 20 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మైనింగ్ పాల్పడుతూ వస్తుండో గతంలో వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు కంకర కొట్టి బతికేవాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే ఉండేది. కానీ వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేసి ఇతను ఒక్కడే వచ్చి అనేక రకాలుగా పెద్ద పెద్ద క్రషర్స్ పెట్టి ఉన్నదంతా నాకేయటం జరిగింది. కనీసం 851 అన్నవరం రెవెన్యూలో 851/2లో 5 ఎకరాల చిల్లర లీజు తీసుకొని పక్కనే ఉన్న 868, 69లో పూర్తిగా నాయకటం. అట్టాటి కనీసం నెంబర్లో ఉండే చాలా వరకు పూర్తిగా నాశాడు. నాకు తెలిసిన 3-4 వేల కోట్ల రూపాయలు అనధికారికంగా సంపాదించడం జరిగింది సార్. మా గ్రామ పంచాయతీలకు కానీ ఎలాంటిది 1 రూపాయి కూడా చెస్సలు కానీ ఎలాంటిది కూడా కట్టలేదు. కానీ మేము అడ్డుకున్న అర్జీలు పెట్టినందువల్ల భయభ్రాంతులు చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. లీజు ఒకరి పేరు మీద ఉంటే కావ్య కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర కంపెనీ సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు మైనింగ్ శాఖ ప్రత్యేక బృందం తేల్చింది. ఈ అక్రమ తవ్వకాల నేపథ్యంలో కృష్ణారెడ్డి సంస్థపై 140 కోట్ల రూపాయల జరిమానా విధించారు. గట్టుపల్లి అన్నవరం గ్రామంలో జలదంకి మండలంలో రోడ్డు మెటల్ ఖనిజము అక్రమంగా రవాణా జరుగుతుంది, తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి వచ్చిన ఫిర్యాదు మేరకు గౌరవ సంచాలకుల వారు మచిలీపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ కమిటీని వేసి గట్టుపల్లి తర్వాత అన్నవరం గ్రామాల్లో ఉన్న రోడ్డు మెటల్ ఖనిజాల యొక్క క్వారీలను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో శ్రీ డివి కృష్ణారెడ్డి గారు, కావలి వారు గురు రాఘవేంద్ర క్రషర్ పేరు మీద గట్టుపల్లిలో క్రషర్ పెట్టి అక్కడ ఒకప్పుడు అతని పేరు మీద గురు రాఘవేంద్ర పేరు మీద లీజులు తీసుకొని వాటి లీజులు కాల పరిమితి అయిపోయినా కూడా వాటిలో ఆ విస్తీర్ణం దాటి అక్రమంగా రోడ్డు మెటల్ ఖనిజం త్రవ్వకములు జరిపి 12,73,000 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ఖనిజమును, తర్వాత 91,000 క్యూబిక్ మీటర్ల మన గ్రావెల్ను అక్రమంగా తరలించినారు. గవర్నమెంట్కి ఎటువంటి సీనరీస్ ఫీజు కానీ డెడ్ రెంట్ కానీ చెల్లించకుండా చేయాలని నిర్ధారించడం జరిగింది. దాని మీద మనము 29/1/2024 140 కోట్లు అపరాధ విధిస్తూ డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్ ను తాము వినియోగించుకోలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్కో నుంచి విద్యుత్ వినియోగం లెక్కలు సేకరించగా 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. గత 15-20 సంవత్సరాల నుంచి ఇలాగే భారీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఎక్కువగా అధికంగా తవ్వేసి గుట్లుగా
పోసేసి నిత్యం కొన్ని వేలాది లారీలు ఇతర ప్రాంతాలకి అధిక లోడుతో ప్రయాణించడం జరుగుతుంది. దాని ద్వారా అధికమైనటువంటి మోతాదుల్లో మందు ఉపయోగించడం వలన ఎక్కువగా బ్లాస్టింగ్ జరగడం వలన మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, స్లాబులు పగిలిపోవడం, ఇల్లు పడిపోవడం, రకరకాలైనటువంటి భయభ్రాంతులకు గురవుతా ఉన్నాము. తద్వారా అంతేకాకుండా అధికమైనటువంటి లారీలు లోడుతో వెళ్ళడం వలన నిత్యం రహదారి గుంతలమయంగా మారిపోయింది. కేజీఎఫ్ మూవీ తరహాలో కావ్య కృష్ణారెడ్డి అక్రమ తవ్వకాలు జరిపారు. గ్రామస్తులను చంపేస్తామని బెదిరించి వారి భూములను సైతం లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. కృష్ణారెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు కూడా ప్రయత్నించారని ఉప సర్పంచ్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. కావలి జల్లంకి సెంటర్లో, రెండోది 9 మైళ్ళు, మూడోది కోరి దగ్గర, 4లో మా ఇంటి దగ్గరే వచ్చేసి చంపేస్తాం అట్లా ఇట్లా నువ్వు కానీ అర్జీలు కానీ పెడితే అట్లా ఇట్లా చేశాడు. చేసిన వాళ్ళు పలాని కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళ యొక్క బావమర్ది అవుతాడు కొండారెడ్డి, ఆలూరు కొండారెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులు ఆ రకంగా నా మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాడు. నా మీద అది 40 లక్షల పురుగు నష్టదేశాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. నాకు అన్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి, మెటీరియల్ నా దగ్గర ఉన్నాయి. ఈ దుర్మార్గుడు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అవినీతి అక్రమాలు చేసి వేల కోట్లు కొట్టేసిన కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావలి టికెట్ కేటాయించారు. అత్యంత అవినీతి పరుడిగా ఉన్న అతనికి టికెట్ ఇవ్వడంపై ఉదయగిరి, కావలి నియోజకవర్గంలోని టీడీపీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జలదంకి మండలం గట్టుపల్లిలోని మరో క్వారీ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ చూద్దాము. దాదాపు లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇక్కడ తవ్వకాలు జరిగాయి. ఏదైతే కేజీఎఫ్ మూవీలో ఏ తరహాలో తవ్వకాలు ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా అదే తరహాలో అంతకు మించిన తవ్వకాలు కూడా ఇక్కడ జరిగినట్టు మనం ఆ విజువల్స్ ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే గట్టుపల్లితో పాటు అన్నవరంలో కూడా అక్రమంగా తవ్వకాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు కూడా దాదాపు వారం పాటు ఇక్కడ తనిఖీలు చేపట్టారు. ఎంత క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిగాయి, అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు ఎప్పటికీ అనుమతులు ఉంటే ఎప్పటిదాకా తవ్వకాలు జరిపారు అనే విషయాలపై కూడా లోతుగా దర్యాప్తు చేసి ఒక నివేదికను ఆ ప్రభుత్వానికి అందజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఆ టీడీపీకి సంబంధించిన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి వీటన్నిటికీ ఆ మూలం, అతని కనుసన్నల్లోని అక్రమ తవ్వకాలు జరిగాయని చెప్పేసి కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులు, గ్రామస్తులు కూడా తమని భయభ్రాంతులకు గురి చేసి మాట్లాడనివ్వకుండా అక్రమంగా తవ్వకాలు జరిపారు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, జలదంకి మండలం.